అహంకారం అనేది ఎంతటి వాడినైనా ఎలా పతనం చేస్తుంది అనడానికి దక్ష ప్రజాపతి కథే ఉదాహరణ. నిజానికి దక్షుడు బ్రహ్మగారి ఆజ్ఞ మేరకే ఆదిపరాశక్తి కోసం తీవ్రంగా తపస్సు చేసి ఆమెను పుత్రికగా పొందాడు. అయితే ఆమె ఏ అవతారం తీసుకున్నా శివుణ్ణే వరిస్తాను అని ముందుగానే చెప్పారు. అయినప్పటికీ దక్షుడు ఆమె ఆదిపరాశక్తి అని మర్చిపోయి అహంకారానికి పోయి క్రమేపీ శివద్వేషిగా మారి విష్ణువుని ఆరాధించడం, శివుణ్ణి ద్వేషించడం, శివకేశవుల మధ్య అభేదాన్ని పాటించడం ఇలా చేస్తూ ఉండేవారు. అయితే సతీదేవి దాక్షాయణిగా వచ్చినటువంటి జగదంబ మొత్తానికి శివుణ్ణి వరించారు. అందరూ కలిపి దక్ష ప్రజాపతిని ఒప్పించి శివుణ్ణి సతీమాతని వివాహం జరిపించారు. అయితే నిరీశ్వర యాగానికి అంటే శివుడు లేనటువంటి యాగాన్ని తలపెట్టినటువంటి దక్షుడు అందరి దేవతలకి ఆహ్వానం పంపించి ఏ ఈశ్వరుడైతే సమస్త జీవులు యందు ఉన్నాడో ఆ ఈశ్వరుణ్ణి మూర్ఖత్వంతో వదులుకున్నాడు అంటారు కదా. వినాశకాలే విపరీత బుద్ధి అని దక్షుడికి అప్పుడు వచ్చింది. అందుకు నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు. సతీదేవి తండ్రికి నచ్చచెప్పాలని చూసి ఇంక వినకపోవడం వల్ల శివనింద చేసినటువంటి ఆ దక్ష ప్రజాపతికి కూతురుగా ఉండడం ఇష్టం లేక, దాక్షాయిని అని పిలిపించుకోవడం ఇష్టం లేక యోగాగ్నిలో తన దేహాన్ని వదిలివేస్తారు. ఆ తర్వాత శివుడు వీరభద్రుని సృష్టించడం, దక్ష ప్రజాపతి శిరస్సుని ఖండించడం, మేషశిల తెచ్చి శిరస్సు తెచ్చి దక్ష ప్రజాపతికి అతికించడం, ఆ తర్వాత అమ్మవారివి అష్టాదశ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ మనకు తెలిసిన కదా. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? భక్తికి నిజంగా అడ్డు వచ్చేది ఏంటంటే అహంకారం. ఒక 4-5 పూజలు చేయడం లేదా కొంచెం నిష్టగా ఉంటే నా అంత భక్తుడు లేరు, నా అంత వారు లేరు అనుకున్నట్లయితే అదే పతనానికి కారణం. ఎప్పుడు కూడా ఎవరైతే జ్ఞాని అన్నవాడు ఎప్పుడు కూడా నిరంతరం అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటాడు. జ్ఞానం అనేది తరగనిది. ఎంత తెలుసుకుంటున్నా కూడా ఇంకో ఉంటూనే ఉంటుంది. పూర్తిగా జ్ఞాని, పూర్తిగా అజ్ఞాని ఈ ఇద్దరూ ఉండరు లోకంలో. కాబట్టి అహంకారాన్ని వదిలిపెట్టిన వాడే దేవుడికి దగ్గర అవుతాడు. శ్రీమాత్రే నమః. అహంకారం అనేది ఎంతటి వాడినైనా ఎలా పతనం చేస్తుంది అనడానికి దక్ష ప్రజాపతి కథే ఉదాహరణ. నిజానికి దక్షుడు బ్రహ్మగారి ఆజ్ఞ మేరకే ఆదిపరాశక్తి కోసం తీవ్రంగా తపస్సు చేసి ఆమెను పుత్రికగా పొందాడు. అయితే ఆమె ఏ అవతారం తీసుకున్నా శివుణ్ణే వరిస్తాను అని ముందుగానే చెప్పారు. అయినప్పటికీ దక్షుడు ఆమె ఆదిపరాశక్తి అని మర్చిపోయి అహంకారానికి పోయి క్రమేపీ శివద్వేషిగా మారి విష్ణువుని ఆరాధించడం, శివుణ్ణి ద్వేషించడం, శివకేశవుల మధ్య అభేదాన్ని పాటించడం ఇలా చేస్తూ ఉండేవారు. అయితే సతీదేవి దాక్షాయణిగా వచ్చినటువంటి జగదంబ మొత్తానికి శివుణ్ణి వరించారు.